ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అసలు ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందంటారు? అసలు 100 రోజులు ఏం సాధించకపోతే మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి 100 రోజుల ప్రోగ్రాం పెట్టి ఈ రకంగా చేసింది మన ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవడానికి దమ్ముగా ధైర్యంగా బయటకు ఎందుకు వస్తారండి? ఎవరండి సాధించలేదు, ఏమి సాధించలేదు అనే మాట అంటానికి వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో నాకు అర్థం కావట్లా. అంటే మంచి ప్రభుత్వం మీకు మీరు చెప్పుకుంటే సరిపోయిద్దా? ప్రజల అనాలు కానీ అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నమాట. మరి దానికి ఏమంటారు? మరి ఆ నాయకులకు ఒకటే చెబుతున్నాను, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా నేను ఒకటే చెబుతున్నాను, అయ్యా నేను చెప్పేది జాగ్రత్తగా విని దీన్ని బాగా షేర్లు చేయండి. ఎందుకంటే గతంలో కూడా మన ప్రభుత్వం చేసిన మంచి చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు కూడా బాగా ఇంపార్టెంట్గా తీసుకొని అందరినీ షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల బకాయిలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలి అనే దిశగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలకాయ నొప్పిగా మారిన విషయం సందర్భం అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక 1000 రూపాయలు పెన్షన్ని పెంచేసి 3000 బకాయిలు ఉన్న పెన్షన్తో కలిపి 7000 రూపాయలని మొత్తం మీద సుమారు 64 లక్షల మందికి వెంటనే అందజేశారా లేదా? అది తెలుగుదేశం పార్టీ చేసిందా లేదా నేను అడుగుతున్నా డైరెక్ట్ అలాంటి వాళ్ళకి. అలానే ఎప్పుడైతే 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం తీసుకొని వచ్చారా లేదా? అలానే పోలవరం అనేది ఉంది, పోలవరంకి మొదటి దశలో 12,000 కోట్ల రూపాయలు దాని పనుల నిమిత్తం సాధించారా లేదా కేంద్ర ప్రభుత్వం నుండి? ఇలా మీరు ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి. రాగానే ప్రభుత్వం మొట్టమొదటి సంతకం స్పెషల్ డిఎస్సి మొత్తం పోస్టులు 16,437 మంది పోస్టులు మొత్తం. ఆ పోస్టులని ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడా కాదా? అలానే గత ప్రభుత్వం మీరు ఆలోచిస్తే ఆరోగ్యశ్రీ కింద సుమారుగా 1600 కోట్ల బకాయిలు చేసి వెళ్ళింది. సుమారుగా 1600 కోట్ల బకాయిలు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిల్ని 700 కోట్ల బకాయిల్ని మొట్టమొదట తీర్చడం జరిగింది. అలాగే విశాఖ రైల్వే జోన్కి 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించడం జరిగింది. అలానే ఉత్తరాంధ్ర రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాల్లో మీరు అంటే వాటిని కేంద్రం అనేది ప్రత్యేక నిధుల్ని మంజూరు చేయడంలో ఆ పాత్ర ముఖ్యమాత్ర అలా చేయగలిగించేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు కాదా? అలానే కర్నూలు జిల్లా ఓర్వకల్లు కానీ కడప జిల్లా కొప్పర్తి కానీ పారిశ్రామిక పార్కుల్ని కేంద్రం ఆమోదించేలా చేశారు. ఇంకా మీరు ఇలా చెప్పుకుంటా వెళ్తే పంచాయతీలకు ఉన్న బకాయిలు 1452 కోట్లు, రైతులకు ధాన్యం బకాయిలు 1674 కోట్లు, అవి కూడా ఎవరు చేయగలిగిందండి? అవి కూడా ఆ బకాయిల్ని కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలిగారు. అలానే నీరు ఇలా బకాయిలు చెప్పుకుంటా వెళ్తే నీరు చెట్టు బకాయిలు 256 కోట్లు, రాజధాని కౌలు రైతుల బకాయిలు 400 కోట్లు, అలానే పేదల గృహ నిర్మాణ బకాయిలు 50 కోట్లు సైతం ఈ ప్రభుత్వం తీర్చగలిగింది. ఇలా మీరు అలానే ఇంకా మంచి మీరు ఆలోచన చేసుకుంటా వెళ్తే ఇంకా ఎన్ని చేసిందంటే ఇంకా 100 రోజులు మేము సాధించాము, ఇది మంచి ప్రభుత్వం అని బయటకు వచ్చి చెప్పగలిగే గర్వంలాగా అర్చకులకు వేతనాలు 10,000 నుండి 15,000 రూపాయలు పెంచారు. అలానే నాయి బ్రాహ్మణులకు 15,000 నుండి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటా వెళ్తే ఎన్ని చేశారో ఈ 100 రోజుల్లోనే ఇన్ని చేయగలిగారంటే ఇంకా ముందు ఎన్ని చేస్తారో అనేది మీరు ఆలోచన చేయండి. ఇస్తానన్న తల్లికి వందనం ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 3 గ్యాస్ సిలిండర్ల గ్యాస్ గాలికైపోయినాయి. అలానే చూస్తే కనుక ఫ్రీ బస్సు ఎటో ఎగిరిపోయింది అంటూ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి ఏమండి, మహిళలకి వడ్డీ లేకుండా 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేశారండి, పెంచారు. అంటే ఒక్కొక్క పథకాన్ని చేయడానికి మీరు ఎంత బకాయిలు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఎన్ని బకాయిల నుండి బయటకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాలంటే ఒక్కొక్కటి 1 by 1 రేపు దీపావళి కానుక ఇస్తామని చెప్పారు కదా, రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అయిపోతాయి అన్నీ కూడా. నిన్న ఒక్కొక్కటి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఏమీ లేని ఇదిలాగా మీరు చెప్పడం కాదు. రోడ్డు మీద పేదవాళ్ళు అన్నం లేక అల్లాడుతుంటే అన్నా క్యాంటీన్లు 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారండి. 100 అన్న క్యాంటీన్లు ఒకేసారి 3 పూట్ల భోజనం, 3 పూట్ల 3 రూపాయలు, ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ 5 రూపాయలు. అంటే ఒక 15 రూపాయలు పెట్టుకుంటే వాడు పూర్తిగా ఒక పేదవాడు 15 రూపాయలు పెట్టుకొని హాయిగా కడుపు నిండా అన్నం తినేలాగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మీరు ఏవైతే ఆపారో అవన్నీ కూడా ఇప్పుడు అమలు అవుతున్నాయా లేవా? ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. మీరు కూడా మీడియా ద్వారా తీసుకెళ్ళండి, అర్థమైంది వాళ్ళకి.
ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టేసి ఇవ్వాల్సిన 15,000 ఎగ్గొట్టాడు, సంవత్సరానికి ఇవ్వాల్సిన 15,000 ఎగ్గొట్టాడు అంటున్నారు కదా. అవన్నీ కూడా అన్ని పథకాలు ఏవైతే సూపర్ సిక్స్లో ఉన్నదా లేదా, ఈ యొక్క అమ్మఒడి అనేది మీరు పాత అమ్మఒడి అన్నారు, అమ్మ వందనం అని చెప్పేసి మేము అంటున్నాము. అది పాత మా సూపర్ సిక్స్లో ఉన్నదా లేదా, సూపర్ సిక్స్లో ఉన్నదంటే అది కన్ఫామ్ వస్తుంది. దాంట్లో రాలేదు అవ్వలేదు ఏదో మాటలు చెప్పడం కాదండి, అయినా అన్నీ మీరు ఒకసారి మొత్తం తీసుకోండి, లిస్ట్ తీసుకోండి, ఏమేమి చేసింది ఏమేమి చేయలేదు 100 రోజుల్లో అనేది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదల్లో కూడా మీరు గమనించారో లేదో, ఏ రకంగా బురదల్లో వరదల్లో కాళ్ళు వేసుకొని అలా ఆ ఏజ్లో ఆ వయసులో ఆ రకంగా తిరుగుతూ ఎంత చేశారండి. ఇంకేం చేయాలండి, ఇంకేం చేయాలి చెప్పండి. ఇస్తా అన్న హామీలు ఎగ్గొట్టి ఫోటోషూట్ల కోసం ఫోటోలు దిగటం గొప్పతనమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఏమండి, జనాలకి ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పేసి భయపడుతూ ఉండేవాళ్ళు, దాన్ని రద్దు చేశారండి. రద్దు చేసి ప్రజలందరికీ కూడా ఆస్తి వాళ్ళ ఆస్తి వాళ్ళకి భరోసాగా కల్పించారు. ఎంత పెద్ద పని అండి అది, అది చెప్పుకోండి. మరి అది చెప్పుకోండి, ఎంత పెద్ద పని అండి అది. మీరేం చేశారు, చంద్రబాబు ఏం చేశారు, ఇలాగ చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయండి చెప్పుకున్నాయి. మీరు అనవసరంగా ఏంటంటే ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా రాళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ ప్రభుత్వం కూటమిని కానివ్వండి ఫెయిల్డ్ అయింది. వాళ్ళ మధ్య తగాదాలు పెడదాము, లేకపోతే ఏమో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళ నాయకులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఇలాంటి ధోరణి మీరు మానుకుంటే తప్పితే ఈ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు క్షమించరు. నెక్స్ట్ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి మీద ప్రజలకి బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ముందుకు సాగుతారు. నెక్స్ట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అనేది అందిస్తారు. ఈ 100 రోజుల్లోనే ఇంత ఏవైతే అడగనివి కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, అన్ని పనుల్ని కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా ఎంకరేజ్ చేస్తే మనల్ని రేపు గుర్తుపెట్టుకుంటారు. నాయకుల్ని కూడా, మీ నాయకుల్ని కూడా రేపు గుర్తుపెట్టుకుంటారు. రాళ్ళేస్తే ఎవరు గుర్తుపెట్టుకోరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? చివరికి ఏదైతే కనుక ఎలక్షన్ మూమెంట్లో 2 నెలల ముందల పథకాలు ఇచ్చేసి మేము ఇచ్చేసాము అనిపిస్తాడు చంద్రబాబు నాయుడు. మాట ఇస్తే మాట మీద నిలబడ్డే చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. ఏమండి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. అంతకుముందు వచ్చినాయా? అది మేము హామీ ఇచ్చామా చెప్పండి? మా సూపర్ సిక్స్లో ఉందా? సూపర్ సిక్స్లో లేని ఎన్నో ఇస్తున్నాము, ఎన్నో అమలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏంటి ఇట్లాగా హామీలు ఇచ్చారు చేయలేదంటే ఇస్తాము. ఫ్రీ బస్సు కూడా ఇస్తాము, ఫ్రీ బస్సు ఇస్తాము. మేము అనుకున్నది గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, అమ్మకు వందనం కూడా ఇస్తాము. అలాగే మసీదులకు కానివ్వండి, అవి కానివ్వండి, ఆ మౌజన్లకు వేతనాలు కూడా ఇస్తాము. ప్రతి ఒక్కటి కూడా మనం ఎప్పటి నుంచి అయితే వాళ్ళకు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా కంపల్సరీ ఇస్తామని చెప్పేసి మీ అందరి ముందు మేము తెలియజేస్తున్నాం ఈ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ.